హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోతో పాటు నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే మేము నేత్రాకి న్యూ టాయ్స్ తీసుకున్నాం అనమాట. ఇది టాయ్స్ కాదు, ఇవి వచ్చి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఆల్ఫబెట్స్ అండ్ కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయన్నమాట. సో దానికి సిమిలర్ ఆల్ఫబెట్కి సంబంధించినవి ఉన్నాయి. సో దీంట్లో చాలా వరకు నేత్ర ఐడెంటిఫై చేస్తుంది. అది మేము ఓపెన్ చేసాము. సో తను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ అవన్నీ ఫ్రిడ్జ్కి స్టిక్ చేయడంలో ఫుల్గా బిజీగా ఉందన్నమాట. సో దీని లింక్ అయితే నేను కింద ఇస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. అమ్మకి అంబ్రెల్లా అయ్యావా? అంబ్రెల్లా, వేర్ ఇస్ అంబ్రెల్లా? గుడ్ జాబ్. రెయినా? ఓకే. అమ్మకి నేత్ర ఎప్పుడైనా తెచ్చిన తేవగానే ఆర్ ఏదైనా ఓపెన్ చేయగానే ఆ డే లేకపోతే మ్యాక్సిమం 1 hour లేకపోతే ఒక రోజంతా దాంతోనే స్పెండ్ చేసి ఆడుతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి ఊరికే వాటిని చూస్తుంది. డేలో ఒక 5 minutes అలా పట్టుకొని వదిలేస్తుంది అనమాట. పెద్దగా టాయ్స్తో ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే నేను ఇలా కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించింది కొన్ని టాయ్స్ అలా కొంటూ ఉన్నాను అనమాట. సో ఫ్రిడ్జ్కి అయితే నేను ఇక్కడ అన్ని A to Z వరకు పెట్టి దాని రిలేటెడ్ A for apple, B for ball సో అలా పెట్టాను. సో దట్ తను ఎవ్రీడే నేర్చుకుంటుంది, చూస్తుంది అని చెప్పి. Toes, head, shoulders, eyes, and ears, out and nose, head, shoulders, knees and toes, knees and toes. Bangaru. Hi. ఏం చేస్తున్నావు దియా? కలరింగ్. ఏం కలరింగ్ అది? బటర్ఫ్లై. బాగుంది. నేత్ర నువ్వేం కలర్ చేస్తున్నావు? కాదు, నువ్వేం చేస్తున్నావు చెప్పు. అదేంటిది? వాట్ ఈస్ దట్? యాపిల్ నాన్నా. యాపిల్ అది. యా. ఓకే, కలర్ చేయండి ఫాస్ట్గా. నేను ఇది చేస్తున్నా. సో ఈ వీకెండ్ ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారనమాట. సో కిడ్స్ అందరినీ దియాని, నేత్రాని అండ్ ఇంకో చిన్న పాపన్న దగ్గర పెట్టుకొని మేమందరం డ్రాయింగ్ వేస్తున్నాం. యాక్చువల్లీ నేను వేస్తుంటే వీళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా మేము వేస్తాము అంటే సో వాళ్ళకి నేను డ్రా చేసి ఇచ్చాను. దాన్ని ఇంకా కలరింగ్ వేస్తూ ఉన్నారనమాట. సో ఈ బుజ్జి తల్లిది ఈరోజు 3 months కంప్లీట్ అయ్యాయి అనమాట. సో అందుకనే చిన్న సెలబ్రేషన్. అండ్ తనని ఎంత క్యూట్గా రెడీ చేసామో చూడండి, భలే క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు పిల్లలందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోయారు కేక్ కట్ చేయడానికి. సో ఇప్పుడు చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్. హ్యాపీ 3 months నిహారిక. ఈ వ్లాగ్ని ఎడిట్ చేస్తుంటే నేత్రాకి సెలబ్రేట్ చేసిన మంత్ బర్త్డేస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎవ్రీ మంత్ తనకు ఒక థీమ్ లాగా, అంటే థీమ్ అని పెట్టుకోలేదు కానీ ఎవ్రీ మంత్ బర్త్డే చేద్దాము అని అయితే డిసైడ్ అయ్యి తనకి ఎవ్రీ మంత్ బర్త్డేస్ చేశాను 12 months వరకు. సో ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట. నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఆ డేస్ అన్నీ. సో ఇప్పుడైతే నేను మీకు బిగినర్ ఫ్రెండ్లీ ఒక కేక్ రెసిపీని షేర్ చేయబోతున్నాను. సో ఇదేం కేక్ రెసిపీ అంటే ఇది వచ్చి బనానా కేక్. సో దీనికైతే బాగా పండిన, అంటే ఫుల్గా రైప్ ఉన్న బనానాస్ కావాలి, చాలా పండాలన్నమాట. అప్పుడే ఈ కేక్కి టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ 3 large బనానాస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ లైక్ అవన్నీ తీసి ఇక్కడ వేస్తున్నాను ఒక బౌల్లో.
సో ఇప్పుడు వీటన్నిటిని ఒక మ్యాషర్తో లేదా మీరు ఫోక్తో చిన్న చిన్నగా లైక్ ఫుల్గా మ్యాష్ చేసుకోవాలి బనానా అంతా. మనకి ఎక్కడ కూడా లమ్స్ లాగా ఉండకూడదు. ఇది మీరు బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటే కంప్లీట్లీ బ్లెండ్ అయిపోతుంది. కాబట్టి బ్లెండర్ కన్నా మీరు హ్యాండ్తోనే చేస్తేనే బాగుంటుంది. సో కంప్లీట్గా మ్యాష్ చేసుకోండి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను 1 ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను. సో కంప్లీట్ ఎగ్ అనమాట. అండ్ దీంట్లో నేను 1/4 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, అంటే అరౌండ్ 60 ml. సో ఇప్పుడు దీంట్లో వచ్చి నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది టోటలీ ఆప్షనల్, మీకు ఆ ఫ్లేవర్ నచ్చకపోతే యాడ్ చేయకండి. అండ్ దీంట్లో నేను 1 కప్ ఆఫ్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో వైట్ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీనంతా కూడా నీట్గా బ్లెండ్ చేసుకోవాలి, లైక్ అన్నీ మిక్స్ అయిపోయేలాగా. సో ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో నేను 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. వీట్ ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా కూడా తీసుకోవచ్చు. అండ్ 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ వేసాను. మీకు ఆ కోకో ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో నేను 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. సో ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు సీవ్ చేసుకున్నా పర్లేదు, బట్ దీంట్లో లమ్స్ ఏవి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా నీట్గా లమ్స్ లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ బాగా థిక్ ఉంది, మిక్స్ అవ్వట్లేదు అన్నప్పుడు మిల్క్ని యాడ్ చేసుకోండి. నేనైతే అరౌండ్ 1/2 కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేశాను. సో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేదాకా చూసుకొని అప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒకేసారి మిల్క్ యాడ్ చేయకూడదు. సో ఇప్పుడు మెయిన్ థింగ్ లమ్స్ లేకుండా కంప్లీట్గా టైం తీసుకొని మిక్స్ చేసుకోండి. అప్పుడే కేక్ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది. వన్స్ బ్యాటర్ కరెక్ట్ అయిన తర్వాత 1/4 కప్ ఆఫ్ చాకో చిప్స్ని యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఒకసారి లైట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను. వన్స్ కేక్ బ్యాటర్ అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనము కేక్ టిన్ని గ్రీస్ చేసుకోవాలి. నేను ఈ కేక్ టిన్ని ఆయిల్తోనే గ్రీస్ చేస్తున్నాను. మీరు బటర్తో, గీతో, దేంతో అయినా గ్రీస్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చి బ్యాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కేక్ టిన్లో బ్యాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత నీట్గా బ్యాటర్ని స్మూత్ చేసుకోవాలి. మీరు కింద డెఫినెట్గా ట్యాప్ చేయాలి, సో దట్ ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి అన్నమాట. ఆ తర్వాత పైనంతా నేను స్మూత్ చేస్తున్నాను యూజింగ్ స్పాచులా. ఇప్పుడు మీకు ఇష్టమైన నట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చాకో చిప్స్ని యాడ్ చేస్తున్నాను, ఆ తర్వాత నట్స్ని యాడ్ చేస్తున్నాను అనమాట, చాప్డ్ నట్స్. ఇవన్నీ టోటలీ ఆప్షనల్, మీకు ఆ ఫ్లేవర్ నచ్చితేనే యాడ్ చేయండి. సో నేను కేక్ని 180 degreesలో ప్రీహీట్ అయిన ఓవెన్లో 42 minutes వరకు బేక్ చేసుకున్నాను. ఫైనలీ బనానా కేక్ రెడీ అయిపోయింది. ఇది హెల్తీ యాజ్ వెల్ యాజ్ వెరీ టేస్టీ కేక్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ కూడా. సో డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేపియండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఏంటి నేత్ర ఇది? కేకా? కేక్ ఎట్లా తింటారు? ఓ అట్లా తింటారా? యమ్మీ కేకా? యమ్మీ కేక్. కట్ చేద్దామా? ఓకే, రెడీ? రెడీ చూపి, ఇటు చూడు. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరిది హ్యాపీ బర్త్డే?
నేత్ర బాబా హ్యాపీ బర్త్డేనా? ఓకే, కట్ చేద్దామా? వావ్, ఆగు తినిపిస్తా. నేను ఇలా కట్ చేసి నేత్రకి తినిపిద్దాం. వావ్, కేక్. హ్యాపీ బర్త్డే పండు. సో నేను కేక్ బేక్ చేస్తున్నప్పటి నుంచి నేత్ర అయితే ఆ ఓవెన్ దగ్గరనే తిరుగుతూ ఉండే అనమాట, ఎప్పుడు కేక్ తినాలి అని చెప్పి చాలా ఎక్సైటెడ్ అయిపోయింది. అండ్ అప్పటి నుంచి హ్యాపీ బర్త్డే అని పాడుతుందనమాట. సో ఊరికే తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేను ఇలా కేక్ కట్ చేపించాను. కేక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ చాలా బాగుంది. నేత్ర వెయిట్ చేయట్లేదని చెప్పి ఇమీడియట్గా కట్ చేశాను, కానీ కొంచెం కూల్ అయిన తర్వాత కట్ చేస్తే ఇంకా కేక్ చాలా బాగుంటుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో గైస్, హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ గైస్.